ఈరోజు ప్రైవేట్ టీచర్స్ అండ్ కరస్పాండెంట్స్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, పెద్దలు, గురువర్యులు, పూజ్యులు అయినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్గా అభ్యర్థిగా పోటీ చేసినటువంటి విజయసాయి గారికి, అలాగే మన ప్రియతమ నాయకులు, మన అందరికీ ఏ సమస్య వచ్చినా నేను ముందుంటానని చెప్తూ ఉన్నటువంటి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి తులసిరెడ్డి గారికి, అలాగే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి కలిగే హనుమంత్ గారికి, సుబ్బారెడ్డి గారికి, వేదికైనటువంటి పెద్దలందరికీ, అమర్ భాష గారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్స్ కి, కాలేజీ యాజమాన్యానికి, టీచర్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అమస్మాన్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ గారిని వేదిక రావాల్సిన కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి టీచర్ కి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం మన జగనన్న ప్రభుత్వంలో మన నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విజయసాయి గారి గురించి ఒక మాట మీ అందరికీ కూడా చెప్పదలుచుకున్నాం. విజయసాయి గారు మన నెల్లూరు వాసి, మన ప్రాంతం వారు, ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినటువంటి మన విజయసాయి గారు ఈరోజు రాష్ట్రంగా ఢిల్లీలో కానీ మన రాష్ట్రానికి కావాల్సినటువంటి ప్రాజెక్టుల గురించి కానీ నిధుల గురించి కానీ డిమాండ్ చేస్తూ మనకి మన రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడినటువంటి వ్యక్తి మన విజయసాయి గారు మనం చేస్తున్నాం. ఈరోజు విజయసాయి గారిని మనం గెలిపించుకుంటే జగన్ తర్వాత జగన్ వ్యక్తి మన విజయసాయి గారు మన జిల్లాకు రావడం మన అదృష్టం. మీరందరూ కూడా మేధావులు, పెద్దలు, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కానీ కరస్పాండెంట్స్ కానీ 10 మందికి మీరు చెప్పగలటువంటి వ్యక్తులు, మీ మాట కూడా వినగలటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. మీరందరూ కూడా ఒక మాట అర్థం చేసుకుని మనం ఎవరికి చెప్పాలి. మన విజయసాయి గారిని కూడా మనం గెలిపించుకుంటే మన నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుంది, ఎన్నో ఫ్యాక్టరీలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఎందుకు చెప్తున్నారంటే కేంద్రంలో కూడా మంచి పలుకుబడి వ్యక్తి మన విజయసాయి గారు, అలాగే జగన్ నుండి ఆత్మ వ్యక్తి మన విజయసాయి గారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేస్తే మనం అనుకోవాలి. మన నెల్లూరు సిటీ కానీ నెల్లూరు జిల్లా అభివృద్ధి చెందాలంటే మనకి విజయసాయిని మనం గెలిపించుకుంటూ బాధ్యత మనకందరికీ కూడా అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి. మనం జగన్మోహన్ కూడా కలవలేదు. ఒక విజయసాయి గారికి పోయి పలానా సమస్యలు మనకి ఉన్నాయని చెప్పిన వెంటనే మన విజయసాయి గారు పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. ఆయన ఒక మాట చెప్తే ఏ అధికారైనా కూడా తప్పకుండా చేస్తారని మనం చేస్తూ, అలాగే మన నెల్లూరు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నటువంటి కలిగే హనుమంత్ గారు, ఆయన కూడా చాలా సామాన్యమైన వ్యక్తి, మనలో వ్యక్తి. ఒక కార్పొరేట్ గా, డిప్యూటీ మేయర్ గా మన ప్రాంతంలో సుపరిచితులు, ఎన్నో సమస్యల్ని మన కార్పొరేషన్ లో లేవనెత్తి సమస్యలు పరిష్కరించిన వ్యక్తి, మనకు అందుబాటులో ఉన్న వ్యక్తి మన కలిగే హనుమంత్ గారు. తప్పకుండా మనం గెలిపించుకుంటే మనకి ఏ సమస్య పరిష్కారం అవుతుంది. ఏదో వాళ్ళు మనం గెలిపించుకుంటే 3 గేట్లు దాటి మనం పోవాల్సి వస్తుంది. కాబట్టి కలిగే హనుమంతుని గెలిపించుకోవాలి. ఇకపోతే మనందరికీ, మన ప్రైవేట్ టీచర్స్ కి, మన కరస్పాండెంట్స్ కి ఒక ఆరాధ్య దైవం లాంటి వ్యక్తి మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ రెడ్డి మనకు కొండంత అండ. మనకి ఏ సమస్య వచ్చినా గతంలో ఈ ప్రైవేట్ టీచర్స్ కానీ మనకి ఎవరికి కూడా అసలు మన ఈ యొక్క శాసనమండలిలో మాట్లాడడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు. జగన్మోహన్ రెడ్డి తర్వాత మన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం సమస్యలు అయితేనేమి, ప్రైవేట్ టీచర్ సమస్యలు అయితేనేమి మన శాసనమండలిలో మాట్లాడి ఎన్నో సమస్యల్ని పరిశీలించిన వ్యక్తి మన చంద్రశేఖర్ గారు. వారి గెలవడం మన అదృష్టంగా మనం భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఈటీఎఫ్ కానీ ఎన్నో మంది గెలిచేవాళ్ళు, ఎవరు కూడా ప్రైవేట్ తరఫున ఉండేవాళ్ళు కాదు. ఇలాంటి ఈ 3 జిల్లాల తరఫున చంద్రశేఖర్ రెడ్డి గారు గెలవడం మనందరి సమస్యలకి మనకి ఇబ్బంది ఉండదని మనం చేస్తున్నాం. ఎందుకంటే మన ఏ సమస్య అయినా చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి జిల్లా విద్యాశాఖ ఆఫీసులో పనున్నా ఏ పని, అలాగే మనకి ఏదైనా పర్సనల్ పనులు మన ఇంటి దగ్గర మనకి
ప్రాబ్లమ్స్ వచ్చినా మనం చంద్రశేఖర్ దగ్గర కాకపోతే ఆయన ఏ సమస్యను కూడా పరిశీలించడానికి ఎప్పుడు కూడా ఎలా మనకు ఉంటారని కూడా మనం చేస్తున్నాం. ఇకపోతే మన ప్రైవేట్ స్కూల్ సమస్యలను కూడా మన చంద్రశేఖర్ గారు ఎన్నో సమస్యలను కూడా పరిష్కరించారు. మన విజయసాయి గారు కూడా మన నెల్లూరు జిల్లాకి వచ్చారు కాబట్టి మన ప్రైవేట్ స్కూల్స్ కి ఎలాంటి మోకా ఉన్నదని కూడా మనం నమ్ముతున్నాం. ఆయన ఒక మాట చెప్తే ఏ అధికారి కూడా తప్పకుండా చేస్తారు. అలాగే ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మాకు 5 సర్టిఫికేట్ చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక రికగ్నిషన్ అప్లై చేసుకోవాలంటే 5 రావడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మీరు మొదట సులభతరంగా ఆ 5 సర్టిఫికేట్ వచ్చేదానికి 5 డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి దాన్ని కూడా మనం పూర్తి చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా ట్రేడ్ లైసెన్స్ కూడా కొంత ఇబ్బందికరంగా మా ప్రైవేట్ స్కూల్ పాత కట్టడం కూడా కొంత ఇబ్బందికరంగా ఉంది. అది కూడా మనం చేస్తే కూడా బాగుంటుందని, అలాగే మొన్న వచ్చినటువంటి జీవో కూడా టీసీ లేకుండా ఇస్తే ఇక ప్రైవేట్ స్కూల్ మనకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. టీసీలు కూడా మాకు డబ్బు కట్టి టీసీలు ఇచ్చేటట్టు ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని మనం చేస్తున్నాం. ఇకపోతే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కి చాలా మందికి సార్ ఇళ్ల స్థలాలు లేవు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తే కొంచెం బాగుంటుందని మనం చేస్తున్నాం. ప్రైవేట్ స్కూల్స్ కి 2 రకాలు ఉంటాయి. కొంతమందికి రేషన్ కార్డు ఉంటే వాళ్ళకి ఇళ్ల స్థలాలు కొంతమందికి వచ్చున్నాయి. రేషన్ కార్డు లేనటువంటి కొంతమంది టీచర్స్ కి మన రుణ అప్రూవ్ అయినటువంటి తక్కువ రేటు ప్రభుత్వానికి పడేటటువంటి తక్కువ రేటు ఒకవేళ మీరు మనకు అందిస్తే మేము మా ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఒక టీచర్స్ కానీ అని చెప్పి కూడా కట్టుకొని తక్కువ రేటు మార్కెట్ రేటు కన్నా తక్కువ రేటులో మనం కూడా అప్రూవ్ చేస్తే ఈ ఫోటో మేమంతా టీచర్స్ అందరూ కూడా మేము ఫోటో పెట్టుకుంటాం సార్, అది మీరు చేయగలుగుతాం మీరు. కాబట్టి ఈ ప్రైవేట్ స్కూల్స్ కి తక్కువ రేటు మన నిలుస్తారా మాకు ఇప్పించిన కొంతమంది రేషన్ కార్డులో నిలుస్తాలు వచ్చున్నాయి. అది కాకుండా తక్కువ రేటుతో ఉన్నటువంటి అంటే పడిన రేటుకే నిలుస్తాలు ఇస్తే కూడా బాగుంటుందని మనం చేస్తున్నాం. అలాగే వీళ్ళందరూ కూడా ఏదైనా బీమా కూడా ఏర్పాటు చేసి టీచర్స్ కి మీరు అండగా ఉండాలని